హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 12 మార్చి. ఓకే ట్రేడర్స్, నేను ఇన్ని రోజులు మెసేజ్ చేస్తానికి వీడియోస్ చేస్తానికి వీడియో మిస్ అయింది, మిస్ అయింది, మిస్ అయింది. హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 12 మార్చ్ ట్యూస్డే. ట్రేడర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అనౌన్స్మెంట్ ట్రేడర్స్. ఏంటంటే ట్రేడర్స్, నేను ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేయలేదు, లాసెస్ అవుతాయా? కాదు ట్రేడర్స్, నేను ఎప్పుడైతే ఎంట్రీ తీసుకుంటానో అదే టైంలో వీడియో చేయాలని నిర్ణయించుకున్నా. ఓకే, మరి మీరు లాస్ అయితే చేయకపోవచ్చుగా అనే ఒక మీ మైండ్ సెట్ ఉంటే చూడండి ట్రేడర్స్, ప్రతిసారి నేను ఎంట్రీ తీసుకునేటప్పుడు ఇది చూపిస్తా, జర్నల్ చూపిస్తా 5 yearsది. నేను 5వ తారీఖు ఎంట్రీ తీసుకున్నా, 5వ తారీఖు వీడియో ఉంటుంది. ఓకే, దాని తర్వాత వెడ్నెస్డే కూడా ఉంది, థర్స్డే నేను చేయలేదనుకుంటా, ఫ్రైడే సెలవు, ఇదన్నీ లీవ్స్. మండే కూడా నేను ఎంట్రీస్ ఏం తీసుకోలే కాబట్టి ఇక్కడ లేదు. ఒకవేళ ఎంట్రీస్ కనబడుతుంది ట్రేడర్స్, మీకు ఇలా కనిపిస్తుంది. ఓకే, లాస్ అయినా ప్రాఫిట్ అయినా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇవాళ ఒక ట్రేడ్ తీసుకున్న ట్రేడర్స్, అందుకే వీడియో చేస్తున్నా. ఇవాళ ఒక ట్రేడ్ తీసుకున్నా, ఒక చిన్న లాస్ చేసిన. ఓకే, లాసెస్ గల కారణము A to Z మనం ఈ వీడియోలో చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, మనం మార్కెట్లోకి వస్తే నేను ఇవాళ కన్ఫ్యూజన్లో. దాని తర్వాత ఇన్ కేస్ ఒకటి రిస్కీ ఎంట్రీ కనిపిస్తుంది నిఫ్టీలో 12 గంటల 40 నిమిషాలకు. ఇన్ కేస్ డీప్ వస్తే తీసుకుంటా, బై అండ్ డీప్. ఓకే, దాని తర్వాత తీసుకున్నా ఏమైంది A to Z ఇవన్నీ మీకు ఒకసారి చూపిస్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, నిఫ్టీకి వస్తే ఫ్యూచర్ చార్ట్లో చేస్తలే ట్రేడర్స్. నేను నా మైండ్ సెట్ మొత్తం కన్ఫ్యూజన్ అయిపోయింది. మా సారు ఫస్ట్ 10 to 20 days స్పాట్ చార్ట్ చూడండి, దాని తర్వాత ఫ్యూచర్ చార్ట్లో పోండి అన్నాడు. కానీ నాకు ఫ్యూచర్ మంచిగా అనిపించింది, ఎందుకంటే ఫ్యూచర్ని బట్టి ఆప్షన్ ప్రైస్ నడుస్తుంది కాబట్టి ఫ్యూచరే నాకు మంచిగా అనిపించింది. కానీ ప్రీవియస్ మంత్ ఫిబ్రవరిలో ట్రేడర్స్ ఏమైందంటే, నాకు ఫ్యూచర్లో ట్రేడ్స్ కనబడలే కానీ స్పాట్లో కనబడ్డాయి, మిస్ అయినాయి. సో ఈసారి రెండు చూస్తా అంటే అందులో తీసుకోవాలా ఇందులో తీసుకోవాలన్న కన్ఫ్యూజన్ స్టిల్ ఉంది. అయినా కానీ నా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫ్యూచర్ చార్ట్కి వేస్తారు ట్రేడర్స్. ఓకే, కానీ ఇవాళ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్లో తీసుకుంటే నాకు అసలు ట్రేడే లేదు. ఓకే, నేను స్పాట్లో తీసుకున్నా, లాస్ అయినా. ఓకే, అండ్ దాంతోపాటు ఇంకొక 2 రూల్స్ కూడా ఉన్నాయి, అవన్నీ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీడియో ఉంటుంది మహాశివరాత్రి నాడు, నా A to Z సెటప్. నా మైండ్ సెట్ ఏంటిది, నేను ఏ విధంగా ఈ జోన్స్ డ్రా చేస్తా. ఓకే, అండ్ దాని తర్వాత నేను ఏ విధంగా ఎంట్రీ తీసుకుంటా, సెటప్ కూడా మీకు ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేసిన మహాశివరాత్రి 2024. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, మార్కెట్ ఫస్ట్ 1 అవర్లో ఇది హై, ఇది లో. ఓకే, నిన్నటి క్లోజింగ్ కన్నా కింద ఉంది కాబట్టి అది ఒకసారి వీడియో చూడండి. ఓకే, దాని తర్వాత ఏమైందంటే ట్రేడర్స్, మార్కెట్ సడన్గా స్పైక్గా కిందికి వచ్చింది. నేను ఇక్కడ సెల్ ఆన్ రైజ్ పోస్ట్ చేయలే, నేను సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో నేను బై అండ్ డిప్ పోస్ట్ చేసిన. జోన్ బయటికి వెళ్ళలేదు, సారీ, జోన్ బయటికి వెళ్ళలేదు, ఇది నా మిస్టేకే. అయినా కానీ ట్రేడర్స్, ఇక్కడ బై అండ్ డిప్ ప్లాన్ ఎందుకు చేసిన, నాకు మల్టిపల్ కన్ఫర్మేషన్ ఉన్నది, అది మీకు చెప్తా. ఈ ట్రేడ్ గల కారణం వచ్చేసి ట్రేడర్స్, ఓకే చూడండి, ఈ లాస్ ఒకసారి చూసుకుంటే 560 రూపాయల లాస్ అయింది. ఓకే, ట్రేడ్ వచ్చేసి 2 గంటల 3 నిమిషాలకు నేను ఎంట్రీ తీసుకున్నా. ఓకే, 2 గంటల 3 నిమిషాల కంటే సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో. ఓకే, దానికన్నా ముందు ట్రేడర్స్ నేను ఇక్కడ ఒక పేపర్ ట్రేడ్ కూడా తీసుకున్నా, పేపర్ ట్రేడ్ కూడా వర్క్ అవుతుంది, అన్ని ప్రాపర్ ఉన్నాయి. కానీ ఇందులో మిస్టేక్ వచ్చేసి ఏంటంటే ట్రేడర్స్, జోన్ బ్రేక్ కాలేదు. ఓకే, సో జోన్ పైన లేదు కాబట్టి ఇది ఎస్ఎల్ అయింది, అక్సెప్టింగ్ బయటకు వచ్చేసిన, స్టాప్ లాస్ తీసుకొని. ఓకే, కానీ ట్రేడ్ తీసుకుంటానికి గల రీజన్ ఏంటిది, రీజన్ ఉండాలిగా ట్రేడర్స్, లాజిక్ ఉండాలిగా. లాజిక్ వచ్చేసి ట్రేడర్స్, ఈ జోన్ ఒక్కటి లేదు కాబట్టి ఇది లాస్ అయింది, ఇది నా సెటప్ కాబట్టి నా సెటప్ లేనే లేదు ఇవాళ. అయినా కానీ చూస్తాను, చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, 15 minutesకి వస్తే ఈ ట్రేడ్ ఏదైతే ఇవాళ లాస్ అయిందో ట్రేడర్స్, ఆ ట్రేడ్ తీసుకుంటానికి గల కారణం మీకు చెప్తున్నా. ఇప్పుడు సింపుల్గా ట్రేడర్స్, ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసిన ట్రేడర్స్. ఓకే, ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ట్రేడర్స్,
అండ్ ఇంకొక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేస్తాను. మార్కెట్ ఛానల్ ప్యాటర్న్ లో ఉంది. ఓకే, అండ్ దట్ టు సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చింది. ఓకే, సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు నేను స్మాలర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళిన ట్రేడర్స్. ఓకే, స్మాలర్ టైం ఫ్రేమ్ లో ఈ లెవెల్లో నడుస్తుంది. ఈ లెవెల్లో నేనేం చూస్తానంటే మార్కెట్ మినిమం ఈ టాప్ టు బాటమ్ ఫిబొనాచి డ్రా చేసిన ట్రేడర్స్. ఓకే, ఏదైతే 618 లెవెల్ ఉందో ఈ లెవెల్ పైన సస్టైన్ కావాలి అని వెయిట్ చేసిన. ఓకే, ఫైనల్ గా ఈ లెవెల్ కొంచెం సస్టైన్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ నేను మీకు పోస్ట్ చేసిన ఏమని బయ్యాన్ డిప్ కనిపిస్తుంది, బట్ రిస్కీ ఉంటుంది ఎందుకంటే జోన్ బయటికి వెళ్ళలేదు కాబట్టి రిస్కీ ఉంటుంది అని చెప్పిన. ఓకే, దాని తర్వాత నాకు ఇక్కడ ప్రాపర్ సెటప్ కనిపిస్తుంది కానీ ఇవన్నీ నాకు అంత ప్రాపర్ గా లేవు. ఫైనల్ గా ట్రేడర్స్ చూడండి, సింపుల్ గా లో హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, సింపుల్ గా మార్కెట్ అప్ ట్రెండ్ యూజ్ చేసుకుంటే పైకి పోతుంది ట్రేడర్స్. ఒకవేళ కనుక మీరు ఈ లెవెల్లో చూసిన ఏది లో హై, హైయర్ లో, హైయర్ హై, మంచి క్లియర్ కట్ గా అప్ ట్రెండ్ కనిపిస్తుంది ట్రేడర్స్. దాని తర్వాత సింపుల్ గా నేను ఈ బ్రేక్ డౌన్ మీద, ఓకే, ఈ బ్రేక్ డౌన్ మీద నేను సింపుల్ గా ఎంట్రీ తీసుకున్నట్టు సమ్వేర్ అరౌండ్ ఇక్కడ. ఓకే, నేను ఈ మధ్యలో ఏం చేస్తానంటే బాటమ్ లెవెల్లోనే పట్టుకోవాలని చూస్తాను. బాటమ్ లెవెల్లో కొంచెం లాసెస్ అవుతానే, అందుకే ఈ మధ్యలో మళ్ళీ బ్రేక్అవుట్ అని నా కొన్ని లైక్ అడిషనల్గా యాడ్ చేస్తాను, మీకు ఆ వీడియోలో కూడా చెప్పిన. ఫైనల్గా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, స్మాల్ ఎస్ఎల్ ఇదే అనుకున్నా, కానీ ఇక్కడ నాకు సస్టైన్ అయినట్టు కనిపిస్తుంది. ఫ్యూచర్ చార్ట్ లో గ్రీన్ క్యాండల్ మంచిగా డిప్ వచ్చింది. ఫైనల్ గా ఈ ఎగ్జిట్ అయిపోయినా, ఈ క్యాండల్ ఏదైతే రెడ్ కలర్ క్యాండల్ ఉందో ట్రేడర్స్, ఓకే, ఈ రెడ్ కలర్ క్యాండల్ లో ఎగ్జిట్ అయిపోయినా. దాని తర్వాత మార్కెట్ కిందికే వచ్చింది. ఒకవేళ తీయకపోతే మొత్తం మార్కెట్ బ్లో అప్, నా క్యాపిటల్ మొత్తం ఎగిరిపోవు. ఓకే, ఫైనల్ గా ఒకవేళ కనుక ట్రేడర్స్ నా మిస్టేక్ ఒకటి జోన్ బయట లేదు, ఇంకొక మిస్టేక్ ఏంటంటే ట్రేడర్స్ ఫ్యూచర్ చార్ట్ లో నాకు ఎంట్రీ ఇవ్వలేదు సరిగా. ఇక్కడ బ్రేక్అవుట్ కనిపిస్తాను కానీ ప్రాపర్ బ్రేక్అవుట్ కాదు, కొన్ని రూల్స్ మిస్ అయినాయి, వాటి మీదనే పని చేస్తానా. నా బ్రేక్అవుట్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ ఇక్కడ నుంచి ఇలా బైకి వెళ్తే ఇక్కడ నుంచి మంచిగా ఉండు, కానీ ఇక్కడ కాలేదు. సో ఫ్యూచర్ చార్ట్ లో అయితే నాకు ఎంట్రీ లేనే లేదు. ఓకే, అండ్ రేపటి నుంచి ఫ్యూచర్ చార్ట్ మీదనే ట్రస్ట్ చేస్తా, ఫ్యూచర్ చార్ట్ మీదనే వర్క్ చేస్తా. ఓన్లీ రూల్స్ ఏవైతే మీకు చెప్పిండో, ఈ జోన్ అప్ సైడ్ వెళ్తే ఓన్లీ బై సైడ్, కిందికి వెళ్తే ఓన్లీ సెల్ సైడ్. ఓకే, రూల్స్ నేను కూడా ఫాలో అవుతా ట్రేడర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రేడర్స్ నేను ఫండ్స్ యాడ్ చేస్తున్నా. ఓకే, 8,500 అయితే యాడ్ చేసిన, నా దగ్గర ఉన్న కొన్ని ఫండ్స్ అయితే యాడ్ చేసిన. ఇప్పుడు ఫైనల్ గా నా దగ్గర ఫండ్స్ వచ్చేసి ట్రేడర్స్ మీకు చూపిస్తానా. ఫైనల్ గా నా దగ్గర ఫండ్స్ వచ్చేసి 22,000 సంథింగ్ ఉన్నాయి. ఓకే, చూడండి 8,000, యాక్చువల్లీ 14,800 ఉండే, ఇందులోకి వెళ్ళి లాస్ అయినాక 14,200 ఉండే. దాని తర్వాత ఇప్పుడు యాడ్ చేస్తే ఇంత ఉన్నాయి ట్రేడర్స్ ప్రస్తుతానికి. ఓకే, దాంతోపాటు ఒకసారి నేను ఫండ్స్ యాడ్ చేయకముందే మీకు చూపిస్తానా, అది ఏంటంటే ట్రేడర్స్ నా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కూడా చూడండి. లైక్ నేను ఏం చేస్తున్నా అనేది మీకు కూడా తెలవాలి కదా ట్రేడర్స్. లైక్ ప్రాఫిట్ ఎలా ఉన్నానా, ఎందుకు ఫండ్స్ యాడ్ చేస్తానా, బ్లో అప్ అయిందా అకౌంట్ అనేది కూడా తెలవాలి కదా ట్రేడర్స్ మీకు. సో ఒకసారి చూడండి, మీకు చూపిస్తానా. లోడింగ్ అయితే అంది ట్రేడర్స్. గ్లోబల్ ప్రాఫిట్ అండ్ లాస్ 2022ది లిటిల్ ప్రాఫిట్ ఉండే, అప్పుడు 2 months అయ్యే స్టార్ట్ చేసి. అండ్ దిస్ ఇయర్ వచ్చేసి టోటల్గా 7,000 సంథింగ్, 10,000తోని 7,500 సంపాదించిన ట్రేడర్స్. ఓకే, అందులోకి వెళ్ళి నా బ్రోకరేజ్ అన్ని పోగా 1,600 సంథింగ్ ఉండే. అంటే నేను సంవత్సరం నుంచి చేస్తున్నా. ఓకే, లాసెస్ తీసుకున్నా, ఒకటే సెటప్ మీద వర్క్ చేస్తానా, లైక్ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానా, మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్లో నన్ను నేను సస్టైన్ చేసుకుంటానా. ఇప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది, అండ్ ఒక చిన్న ఎస్ఎల్ అనే సిస్టమ్ కూడా వచ్చింది కాబట్టి. సో
నేను రిస్క్ తీసుకోవాలనుకుంటాను, అందుకే రిస్క్ తీసుకుంటాను ట్రేడర్స్. వీడియో పెద్దగా అయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.